హలో వ్యూవర్స్, వెల్కమ్ టు లక్కీ మీడియా. ట్విస్టులు షాకులతో సాగుతున్న బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ఇప్పుడు 4వ వారం వీకెండ్కు చేరుకుంది. మరి ఈ వారంలో ఎవరు హౌస్ నుంచి ఎలిమినేట్ అవుతారని సోషల్ మీడియాలో హాట్ డిస్కషన్స్ జరుగుతున్నాయి. అసలు ఈ వారంలో ఓటింగ్ ప్రక్రియ ఎలా సాగింది, ఎవరు టాప్లో ఉన్నారు, ఎవరు లీస్ట్లో ఉన్నారు అనేది ఇప్పుడు తెలుసుకుందాం. అసలు 4వ వారంలో ఎలిమినేషన్లో ఎవరు ఉన్నారంటే నబీల్, సోనియా, ఆగమణికంఠ, పృథ్వీరాజ్ శెట్టి, ఆదిత్య ఓం, ప్రేరణ, నైనికలు ఈ వారం డేంజర్ జోన్లో ఉన్నారు. అయితే చీఫ్ నిఖిల్కు బిగ్ బాస్ ఇచ్చిన స్పెషల్ పవర్తో నైనికను సేవ్ చేయడంతో ఈ వారం ఆమె ఎలిమినేషన్ నుంచి ఎస్కేప్ అయింది. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం ఈ వారం ఓటింగ్లో నబీల్ దుమ్ములేపి పడేశాడు. నిఖిల్కు, విష్ణుప్రియకు షాక్ ఇచ్చి నబీల్ ఫస్ట్ ప్లేస్కి చేరుకున్నాడు. ఇక సెకండ్ ప్లేస్లో విష్ణు, థర్డ్ ప్లేస్లో నిఖిల్ నిలిచారు. ఇక లాస్ట్ నుంచి ఫస్ట్ ప్లేస్లో ఆదిత్య ఓం ఉన్నాడు. ఇతని కంటే కొంచెం ముందు పృథ్వీరాజ్ ఉన్నాడు. సోనియా ఈ వారం చివరి నుండి 3వ స్థానంలోకి వచ్చింది. పృథ్వీరాజ్, సోనియా మధ్య చాలా తక్కువ ఓటింగ్ గ్యాప్ ఉందంట. వీరిద్దరికీ దాదాపు సమానంగా ఈ వారం ఓటింగ్ జరిగిందని టాక్. ఇక ఈ వారం ఓటింగ్లో బాగా వెనకబడిన ఆదిత్య ఓం హౌస్ నుంచి బయటకు వెళ్ళిపోవడం ఖాయంగా కనిపిస్తుంది. ఏదైనా మిరాకిల్ జరిగి సేవ్ అయితే తప్ప ఆదిత్య ఓం బ్యాగ్ సర్దుకోవాల్సిందేనని తెలుస్తుంది. ఒకవేళ ఆదిత్య సేవ్ అయితే నెక్స్ట్ బయలుదేరి పృథ్వీనే. సోనియా కూడా డేంజర్ జోన్లోనే ఉన్నా ఇప్పటికే బేబక్క, శేఖర్ భాష, అభయ్ నవీన్ ముగ్గురు తెలుగు వాళ్ళనే బిగ్ బాస్ ఎలిమినేట్ చేశారు. ఇప్పుడు కూడా తెలుగు అమ్మాయి సోనియాని ఇంటికి పంపిస్తే బిగ్ బాస్ షోను తెలుగు ఆడియన్స్ టార్గెట్ చేసేలా ఉన్నారు. అందుకే సేఫ్ సైడ్గా ఆదిత్య ఓం ఆర్ పృథ్వీరాజ్ను ఎలిమినేట్ చేయాలని బిగ్ బాస్ చూస్తున్నారు. మా గెస్ ప్రకారం అయితే ఈ వారం ఆదిత్య ఓం హౌస్ నుంచి బయటకు వస్తాడు అని అనిపిస్తుంది. మరి మీ అంచనా ప్రకారం ఎవరు ఎలిమినేట్ అవుతారో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. బిగ్ బాస్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం లక్కీ మీడియా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.